హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా రైల్వే స్టేషన్ మీదుగా తిరుపతి ఎక్స్ప్రెస్ ప్రతి సోమవారం రోజు ఉదయం 11:20 మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ద్వారా వెళ్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే ప్రజలు మొత్తం గమనించి ఒకవేళ తిరుపతికి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసాం మనం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో. టికెట్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా ఇక్కడ మిషన్ ద్వారా చూస్తున్నాము. తిరుపతి అని క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఒకవేళ ఇక్కడ మన మహబూబ్ నగర్ నుంచి గద్వాలు, కర్నూలు సిటీ, డోన్ జంక్షన్ అక్కడ వెళ్ళే వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా మన ఈ యొక్క ట్రైన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, తిరుపతి ట్రైన్ ద్వారా. ఇక్కడ మనం మహబూబ్ నగర్ నుంచి తిరుపతి ట్రైన్ అయితే బుక్ చేస్తున్నాము. ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చి మహబూబ్ నగర్ నుంచి తిరుపతి వరకు 523 కిలోమీటర్లు అయితే ఉంది. మన దగ్గర పెద్దవాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఉంటే అక్కడ పెద్దవాళ్ళు క్లిక్ చేస్తున్నాము, చిన్నవాళ్ళు ఉంటే అక్కడ చిన్నవాళ్ళ మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ పే అని క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ అయ్యేటువంటిది వస్తుంది, మనం పే చేయొచ్చు. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా టికెట్ బుక్ చేసుకోవాలో పెడతాను. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో అయితే ట్రైన్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో తిరుపతి ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ నుంచి మనకు తిరుపతి వరకు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది. మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి 9వ స్టేషన్ మనకు తిరుపతి స్టేషన్ వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది మహబూబ్ నగర్ నుంచి 9వ స్టేషన్ 8 స్టేషన్లో కూడా ఆగుకుంటూ 9వ స్టేషన్ తిరుపతి వరకు అయితే వెళ్తుంది. ఏ స్టేషన్ ద్వారా వెళ్తుందో కూడా నేను క్లియర్గా చెప్తున్నా చూడండి. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. మహబూబ్ నగర్, అదేవిధంగా గద్వాల్ జంక్షన్ మన తెలంగాణలోని 2, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే మనకి కర్నూలు సిటీ, డోన్ జంక్షన్, తాడ్పత్రి, ఎర్రన్గుట్ల జంక్షన్, కడప జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి లాస్ట్ వరకు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది. ఇక్కడ ఈ యొక్క ట్రైన్లో కూడా మీరు చూసుకున్నట్లయితే మనకి స్లీపర్ టికెట్ కూడా ఉంటుంది, అదేవిధంగా మనకి స్లీపర్ బుకింగ్ కూడా ఉంటుంది, ఏసీ బుకింగ్ కూడా మనకి ఉంటుంది. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేటువంటిది చాలా మందికి ఎక్కడ వెళ్ళాలి అయితే మనం ఓన్లీ టికెట్ ప్రయాణం చేయాలంటే ఏ బోగిలో ఎక్కాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు హజరత్ నిజాముద్దీన్ తో తిరుపతి వరకు ట్రైన్ అయితే వెళ్తుంది. ఇక్కడ ముందర ఉండేటివి అన్నమాట. అయితే మనకి జనరల్ వచ్చేసి ముందల 2 ఉంటాయి, వెనకాల 2 బోగీలు ఉంటాయి. మిగతా మధ్యలో వచ్చేసి S1, S2, S3, S4 అనేటువంటి మొత్తము స్లీపర్ బుకింగ్ చేసుకునేటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ద్వారా వెళ్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ మధ్యలో కూడా మనకి ఏసీ బోగీలు కూడా ఉంటుంది. చాలా మంది ఏసీలో కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. సో ఏసీలో కూడా మనకి ఇక్కడ S5, 6, 7, 8, 9 వరకు అక్కడ కూడా మనకి ఏసీలో కూడా బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి మనకి స్లీపర్ లాస్ట్ వరకు మనకు జనరల్ ద్వారా తిరుపతి వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క ట్రైన్ ద్వారా మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉదయం 11:20 ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వస్తుంది. సో గమనించండి, ఎందుకంటే చాలా మంది ప్రైవేట్ వాహనాలకు వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి సుఖవంతమైనటువంటి జర్నీ ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. రైల్వే ప్రయాణం అంటేనే చాలా సుఖవంతమైన ప్రయాణం. మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి అయితే చాలా ట్రైన్లు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఇలాంటి ట్రైన్లలో వెళ్తేనే చాలా మంచి ప్రయాణంగా ఉంటుంది. సో కాబట్టి చూడండి, 9వ స్టేషన్ వరకు వెళ్తుంది ఇది. 10వ స్టేషన్ మనకు తిరుపతి స్టేషన్ అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి మీరందరూ తప్పకుండా ఇలాంటి జర్నీ అనేటువంటిది వినియోగించుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ట్రైన్ విషయాల గురించి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.